ఇప్పుడు కాకరకాయలు తీసుకున్నాయండి. కాకరకాయలు కొంచెం లైట్గా ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. ఉడకబెట్టిన తర్వాత ఇలా ఉండాలా, ఇలా కట్ చేసి లోపలంతా గుజ్జు తీసేయాలి. తీసేసిన తర్వాత దీని లోపల ఏం పెట్టాలో చెప్తా. కాకరకాయలన్నీ ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత పప్పుల పొడి తెలుసా, కొంతమంది మంచి పప్పులు అంటారు, కొంతమంది పుట్నాల పప్పులు అంటారు. దాంట్లో కారపొడి వేసుకొని మిక్సీలో కొట్టుకొని ఉప్పు వేసి దీని లోపల పెట్టి దారం చుట్టాలి. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, పప్పుల పొడి అంతా ఇలా పెట్టుకోవాలి. ఇలా చేసి తర్వాత ఇలా చుట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో చూపిస్తాం. మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం దూరంగా అయినంత వరకు. మళ్ళీ తర్వాత కొంచెం ఎల్లుల్లి కాని వేసుకోవాలి. ఒక్కరో ఆయిల్ వేసి చూపిస్తాను లాస్ట్లో ఫైనల్. ఇది మా ఫ్రెండ్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. వాళ్ళది పొద్దుటూరు ఇక్కడ ఉన్నారు, కానీ చాలా బాగా నాకు నచ్చేసింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది చూడండి. ఇలా వేయించుకోవాలి ఆయిల్లో. ఇలా వేసుకునే లాస్ట్లో మళ్ళీ ఏం చేయాలో చెప్తాను. వేసిన తర్వాత ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్